ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందండి. అదేంటండి ఇంకా 3.5 ఏళ్ళు ఉంది జనరల్ ఎలక్షన్‌కి 2029లో కదా ఎలక్షన్స్ జరుగుతాయి. మీరు అప్పుడే కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసేస్తే ఎలా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఖచ్చితంగా ఆ డౌట్ రాకపోతే మీరు తెలివైన వాళ్ళు కాదు. నిజంగా మీరు తెలివైన వాళ్ళైతే, నిజంగా మీరు ఒక విషయాన్ని మాటకు కట్టుబడి ఉంటే, ఆ మాట ఏంటో మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న మాట ఇద్దరితోనే చెప్పాలి. ఆ ఇద్దరు ఎవరండి? ఒకరు అడిగిన వాళ్ళు, 2 అడగని వాళ్ళు. వాళ్ళిద్దరికి చెప్తే చాలు. మరి ఎక్కువ మందికి ఏం చెప్పాలని పని లేదు. ఆ విషయం ఏంటో తెలుసా అండి? అక్కడికే వస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయ శాఖని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తలా తోకా లేకుండా ఏర్పాటు చేసింది. ఆ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఎలాంటి ప్రయోజనాలు కూడా ఇవ్వలేదు. కనీసం వాళ్ళకి సర్వీస్ రూల్స్ కూడా ఏర్పాటు చేయలేదు. వాళ్ళని అనధికారికంగా, అన్యాయంగా, అత్యంత దారుణంగా సర్వీస్ రెగ్యులైజేషన్ సమయంలో 9 నెలలు అదనంగా వాళ్ళ చేత పని చేయించుకుంది. అసలు ఈ డిపార్ట్మెంట్లో ఉన్న మహిళా పోలీసులకైతే దిక్కు దివానం లేదు. అసలు వాళ్ళ డిపార్ట్మెంట్ మనుషులే కాదని చెప్పి గత ప్రభుత్వం హైకోర్టుకి పోలీస్ శాఖ ద్వారా అఫిడవిట్ దాఖలు చేసింది. సచివాలయ ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టిందని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో చాలా పెద్ద చర్చకు తెరలేపారు. ఆ చర్చ లేపింది ఎవరండి? మళ్ళీ ఇదే హోంమంత్రి వంగలపూడి అనిత. ఇక్కడ కూటమి ప్రభుత్వం కోసం తప్పుగా మాట్లాడడం కోసం కానీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోసం తప్పుగా మాట్లాడడం కోసం కానీ ఈ వీడియో చేయడం లేదు. ఎందుకంటే ప్రజాప్రతినిధి, అందులోనూ అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధి మాట ఇచ్చారంటే మాటకు కట్టుబడి ఉంటారు. వెంటనే ఆ మాట సమయానుకూలంగా ఇచ్చిన టైంకి నెల రోజుల ముందే హామీని అమలు చేస్తారనే నమ్మకం ప్రతి ఉద్యోగిలోనూ, ప్రతి మనిషిలోనూ, ప్రతి పౌరుడిలోనూ ఉంటుంది. అదే ఇప్పుడు గుర్తు చేసే ప్రయత్నం, చిన్న ప్రయత్నం చేస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు సంబంధించిన అంశాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీ సాక్షిగా పెద్ద చర్చకు తెరలేపారండి. అసెంబ్లీయే కాదు, శాసన మండలిలో కూడా పెద్ద చర్చలు తెరలేపారు. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, అయ్యో రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాలు, 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో సుమారు 1,20,000 మంది ఉద్యోగులకు రాత్రికి రాత్రే మేలు జరిగిపోతుంది. కూటమి ప్రభుత్వం విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించింది అంటే ఇక మామూలుగా ఉండదు కూటమి ప్రభుత్వంతో అని చెప్పి అందరూ అనుకున్నారు. సచివాలయ ఉద్యోగులకు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్న 6 నెలలకి ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ వేశారండి. ఎంతమంది మంత్రులతోనూ? 10 మంది మంత్రులతో ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. వేసిన తర్వాత ఆ కమిటీ అనూహ్యంగా ఒకసారి మాత్రమే మీటింగ్లో కూర్చుంది. తర్వాత ఎప్పుడు కూర్చోలేదండి. ఆ యొక్క గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఏదైతే 20 విభాగాలు ఉన్నాయో ఆ 20 విభాగాలకు సంబంధించిన ప్రభుత్వ శాఖల మంత్రులు కూడా ఇందులో క్యాబినెట్ సబ్ కమిటీలో వన్ ఆఫ్ ద పర్సన్గా ఉన్నారు. దీనికి లీడ్ చేసే ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన ప్రశ్నించడంలో దిట్ట. అదే విషయాన్ని ఉద్యోగులకు చాలా అన్యాయం చేశారని చెప్పి చాలా వేదికలపై చాలా గట్టిగా కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్పై కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు సచివాలయ ఉద్యోగులు. మరి ఇదంతా ఎందుకండి? ఇదంతా జరిగిపోయింది కదా. జరిగిపోయిన విషయాన్ని మళ్ళీ మీరు ఎందుకు చెప్తున్నారంటే మీడియా పని ఏంటండి? జరిగిన విషయాన్ని, జరగబోయే విషయాన్ని, ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను గుర్తు చేయడమే కదా మీడియా పని. అందుకోసమే కూటమి ప్రభుత్వానికి ఈరోజు దినపత్రిక, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ ఛానళ్ళు వాళ్ళు చేసిన వాగ్దానాన్ని మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మార్చి నెలాఖరు నాటికి సచివాలయ ఉద్యోగులందరికీ కూడా పదోన్నతులు ఇచ్చేస్తాం. ఎలా ఇస్తారండి? కోర్టులో కేసులు ఉన్నాయే. ఎలా ఇస్తారండి? మాతృశాఖల ద్వారా నియామకం చేసిన ఉద్యోగుల్ని మాతృశాఖల్లోకి బదిలీ చేయలేదే. ఎలా ఇస్తారండి? అందులోకి మళ్ళీ అధ్యయనం చేశారట. మరి 6 నెలల కాలంలో గ్రామ వార్డు సచివాలయ శాఖ, అదేనండి స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం, నిన్ననే అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయిపోయింది. ఇక్కడి నుంచి స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం అనే పిలవాలి. ఆ యొక్క డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాటంనేని భాస్కర్కి కూడా ఈ విషయం పట్టలేదండి. ఆయనకే కాదండి, డైరెక్టర్ శివప్రసాద్కి కూడా ఈ విషయం ఎక్కడ ఏమీ పట్టలేదు. ఏముంది,
ప్రభుత్వం మీద భారం పడే పని ఏ పని కూడా ప్రభుత్వం చెయ్యదు, మీరు ఆశలు పెట్టుకోవద్దు అని పాపం నిన్నగాక మొన్న యూనియన్ నాయకులతో మీటింగ్ పెట్టి చావు కబురు చల్లగా చెప్పాడు. మరి చావు కబురు చల్లగా చెబితే ఈ మాత్రం దానికి అసెంబ్లీలో చర్చ దేనికి? అసెంబ్లీలో చర్చ చేసి 10 మంది క్యాబినెట్ మంత్రులతో కూడిన ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీని నియమించి మరి అధ్యయనం ఎంతకాలం ఏం చేసినట్టు? అసలు మాతృశాఖల ద్వారా నియామకం చేసిన ఉద్యోగులకి ప్రయోజనాలు ఇవ్వడానికి అధ్యయనం చేయడం ఏంటో కూడా అఖిల భారత సర్వీసుల అధికారులు, అదేనండి మన ఐఏఎస్ అధికారులు చెప్పాలి. మనం అధ్యయనం ఏం చేసామండి? అసలు అడ్మినిస్ట్రేషన్ ఏం చేసాం? పరిపాలన ఏం చేసాం? ఇక్కడ ఐఏఎస్లను కూడా తప్పు పట్టడానికి లేదు. రాజకీయం చేయడం కోసం సచివాలయ శాఖ ఉద్యోగుల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రస్తావించినప్పుడు మరి రాజకీయం చేసినప్పుడు ప్రయోజనం కూడా కల్పించాలి కదా, ఎందుకు కల్పించలేదు? కనీసం ప్రకటన చేసిన తర్వాత గత ప్రభుత్వం ఇవ్వని, సర్వీస్ రెగ్యులైజేషన్ తర్వాత ఇవ్వని 2 నేషనల్ ఇంక్రిమెంట్లకి ఇవాళకు వచ్చి అతిగతి లేదు. సర్వీస్ రూల్స్ లేవు, నేషనల్ ఇంక్రిమెంట్లు లేవు, ప్రమోషన్ ఛానల్ లేదు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో 75వ ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖ ఈ విషయంలో గిన్నిస్ రికార్డు కొట్టిందండి. ఎందుకంటే భారతదేశంలో ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగికైనా సర్వీస్ రూల్స్ ఉంటాయి, ప్రమోషన్ ఛానల్ ఉంటుంది, నేషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తారు, పిఆర్సీ బెనిఫిట్లు ఇస్తారు. ఉద్యోగంలోకి జాయిన్ అయిన రెగ్యులర్ ఉద్యోగి ఏ ఉద్యోగి అయినా సరే 2 ఏళ్ల కాలం తర్వాత వెంటనే సర్వీస్ రెగ్యులైజేషన్ అవుతుంది, వెంటనే 2 నేషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తారు, పే స్కేల్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అదేం విచిత్రమో, సచివాలయ శాఖని ఏర్పాటు చేసిన తర్వాత అంతా కూడా రివర్సే. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రివర్సే చేసింది. వాళ్ళే అంత రివర్స్గా చేస్తే ఏమో, వాళ్ళకన్నా మనం ఒక 10% ఎక్కువ చేస్తే బాగుంటుందని చెప్పి కూటమి ప్రభుత్వం కూడా గట్టిగా చర్చ తెరలేపి పట్టించుకోవడం మానేసింది. మరి పట్టించుకోవడం మానేసిన తర్వాత ప్రకటన చేసిన నెలలు మార్చి నెలాఖరు ఆగిపోదు కదా, కాలక్రమంలో అది గడిచిపోతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో సచివాలయ ఉద్యోగులకే కాదండి, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కూడా పదోన్నతులు ఇచ్చేస్తాం అని చెప్పి సిఎస్ విజయానంద్ అధికారికంగా సర్క్యులర్ జారీ చేశారు. జీవో కాదండి, ఇక్కడ మళ్ళీ గుర్తించాలి. జీవో అయితే మళ్ళీ కోర్టుకు వెళ్తారు, సర్క్యులర్ అయితే కోర్టుకు వెళ్ళి పని లేదు. ఎందుకంటే దానికి చట్టబద్ధత ఉండదండి, నోటి మాట అంతే. నోటి మాట చెప్పినా సర్క్యులర్ జారీ చేసినా ఒకటే. దానికోసం మళ్ళీ పెద్ద చర్చ తెరలేపారండి. ఏమని? మేము ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు ఇస్తాం. ఇచ్చారు ఒకటి ఎరా. ఆ ఇచ్చిన పదోన్నతులు కూడా దేన్ని బేస్ చేసుకుని ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వంలోని ఆ పేరెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ, డైరెక్టర్లు కానీ, కమిషనర్లు కానీ శ్వేతపత్రం విడుదల చేయగలరా? అది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క నమ్మకానికి. ప్రమోషన్ ఇచ్చేసాం, మీకు అన్నీ వచ్చేస్తాయి కదా అనుకుంటున్నారు. ఆ ప్రమోషన్ కూడా చట్టబద్ధత ఉండాలండి. అసలు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైన తర్వాత 2023 వరకు డిపార్ట్మెంట్గా చట్టబద్ధత లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సి వస్తే ఆగ మేఘాలపై ఏ పైననే చేస్తుంది. క్లస్టరైజేషన్ కోసం రాత్రికి రాత్రి జీవోలు తీసుకొచ్చింది, రేషనలైజేషన్ కోసం రాత్రికి రాత్రి జీవోలు తీసుకొచ్చింది, గ్రామ వార్డు సచివాలయ శాఖ పేరు మార్చడం కోసం రాత్రికి రాత్రి జీవో తీసుకొచ్చి కేబినెట్ సమావేశం పెట్టి అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి దాన్ని బిల్లు పాస్ చేసింది. మరి ఇంత చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇంత యాగి చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇదే హోంమంత్రి వంగలపూడి అనిత, మహిళా పోలీసుల కోసం అంత బాధపడిపోయిన వంగలపూడి అనిత మరి ఎందుకు మాట నిలబెట్టుకోలేదు? ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల విషయంలో ఎలాంటి అధ్యయనం చేసిందో ఉద్యోగులకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి ఉద్యోగులు చెప్పకపోతే ఉద్యోగులు ఏం చేస్తారండి? రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తారు. అదే చెప్తున్నారు, ఇది మాట మేము చెప్తున్న మాట కాదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ శాఖల ఉద్యోగుల విషయంలో ఎంత దారుణంగా వ్యవహరించిందో దానికి అనుగుణంగా రిటర్న్ గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు తీసేసుకున్నారు, చక్కగా ఇంటి దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ తీసుకోవాల్సిన సమయం ఎవరికి వచ్చిందండి? కూటమి ప్రభుత్వానికి వచ్చింది. అది కూడా ఎందుకు వచ్చింది? అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. చాలా ప్రెస్ మీట్లో వంగలపూడి అనిత చెప్పారు, మన పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు, వీళ్ళందరూ కూడా చెప్పారు. డిపార్ట్మెంట్ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి కూడా చెప్పారు.
ఈయనైతే కొద్దిగా ఒక అడుగు ముందుకేసి మీకెందుకు అసలు ప్రమోషన్లు అని చెప్పి ఉద్యోగుల మీద సర్రుమని లేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది పక్కన పెట్టేద్దాం, అది ఏదో ప్రెస్టేషన్లో చేస్తుంటారో పక్కన పెట్టేద్దాం. మరి ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ అధికారికంగా ఏర్పాటైన తర్వాత చేసిన అధ్యయనం తాలూకు నివేదికలు ఏమయ్యాయి? నెలాఖరులోపు మరి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలి, సిఎస్కి సమర్పించాలి. ఈ యొక్క డిపార్ట్మెంట్ తాలూకు వ్యవహారం మొత్తం అంతా ఎవరు చూడాలి? డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాటమనేని భాస్కర్ చూడాలి. భారతదేశంలో అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే రాజ్యాంగం, భారత రాజ్యాంగం అవహేళన కావటం, అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. ఆ మాట ఎందుకు చెబుతున్నామంటే ఆర్టికల్ 309 ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, ఆర్టికల్ 28, రూల్ 28, రూల్ 4, ఆర్టికల్ 309లోని రూల్ 4ను వినియోగించి ఇదే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేస్తుంది, సరెండర్ చేస్తుంది. కానీ ఇదే రూల్ 28 వినియోగించి మాత్రం సిబ్బందికి పదోన్నతులు కల్పించడం లేదు. ఒకటి ఎరా కల్పించినా దానికి చట్టబద్ధత లేదు, దానికి సర్వీస్ రూల్స్ లేవు. ఈ ఆర్టికల్ 309కి ప్రతినిధి ఎవరండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. ఏదైతే రాష్ట్రానికి గవర్నర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నారో అదే గవర్నర్ ఎక్కడైతే దానికి తను ప్రతినిధిగా ఉన్నారో, రాజ్యాంగానికి ప్రతినిధిగా ఉన్నారో, ఆర్టికల్ 309కి ప్రతినిధిగా ఉన్నారో తక్షణం సుమోటోగా విషయాన్ని టేకప్ చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్నిటికంటే వెరైటీ డిఫరెంట్ కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో అదే జరిగింది, ఈ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతోంది. ఇప్పుడు మార్చి నెలాఖరు నాటికి, అంటే రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుద్ది. ఫిబ్రవరి వెళ్ళిపోయింది, మార్చి 1 నుంచి మరి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయినట్టే కదా. మార్చి నెలాఖరు కల్లా నివేదికలు సమర్పించి మార్చి నెలాఖరు కల్లా పదోన్నతులు ఇచ్చేస్తాం. పదోన్నతులు ఇచ్చేస్తామన్నావా? పదోన్నతులు ఇవ్వడానికి సహకారం చేస్తామా? పూర్తి సహకారం అందిస్తామన్నావా? రెండో మాట ఖాయం చేసుకుందాం. ఎందుకంటే పదోన్నతులు ఇచ్చేస్తామని చెప్పామనుకోండి, ఖచ్చితంగా మేము ఇవ్వాలి. అది ఆర్థిక భారం. 2 నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి, దానికి ఆర్థిక భారం 1600 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మొన్నే డైరెక్టర్ శివప్రసాద్ తేల్చి చెప్పేశారు. పాపం ఈయన జోబులో డబ్బులు ఇది ఇస్తున్నట్టు. మరి మిగిలిన 74 ప్రభుత్వ శాఖల ఉద్యోగులకి ఎందుకు కరెక్ట్గా సర్వీస్ రూల్స్, ప్రమోషనల్ ఛానల్, నేషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తున్నారు? ఒక 75 ప్రభుత్వ శాఖ, అంటరాని ప్రభుత్వ శాఖ వివక్ష చూపిస్తున్నారా? మీ జోబులో డబ్బులు ఏమైనా ఇస్తున్నారా అంటున్నారు సచివాలయ శాఖ ఉద్యోగుల యొక్క కుటుంబ సభ్యులు. ఇక్కడ ఇంతకంటే దారుణమైన విషయం ఏంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనూ, ఏ ప్రభుత్వ శాఖలోనూ ఇంతమంది ఉద్యోగులు విధి నిర్వహణలో గుండెపోటుతో మరణించలేదు. ఒక్క గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు మాత్రమే 2 నెలల కాలంలో సుమారు 60 మంది ఉద్యోగులు చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించలేదు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే కల్తీ పాలు జరిగి 4 మృతి చెందితే ఒక్కో మృతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు జారీ చేసి ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో ఆరోగ్య సేవలు అందించిన రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ శాఖలో ఎంతమంది ఉద్యోగులు చనిపోతే కనీసం ఒక్క ప్రకటన చేయలేదు. ఒక జిల్లా కలెక్టర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, డిపార్ట్మెంట్ హెడ్ కానీ, ఆఖరికి గ్రామ వార్డు సచివాలయ శాఖ కానీ ఒక్క ప్రకటన జారీ చేయలేదు. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదు. కనీసం కారుణ్య నియామకాల కింద వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇస్తామని భరోసా కూడా కల్పించలేదు. అంటే చూసారా ఎంత దారుణమైన వివక్ష. ఇక్కడ వివక్ష అనే కంటే వెట్టి చాకరీ అనాలి. ప్రతి అంశము కూడా తేడా వ్యవహారమే. ఈ మాట చెప్పింది మేము కాదండి. 2022లో కాగ్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ కాగ్ నివేదికను కూడా పక్కన పెట్టేశారు. కూటమి ప్రభుత్వమే కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కాదు, ఏదైనా చెయ్యాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేయగలదు. మేము చెయ్యకూడదు, రాజకీయం చేయాలనుకుంటే తాత్సారం చేస్తుంది, కమిటీలు అంటుంది, అధ్యయనం అంటుంది, క్యాబినెట్ సబ్ కమిటీలు అంటుంది, అధికారులు దానికోసం ఆలోచిస్తున్నారంటుంది, కింద మీద పడిపోతున్నారంటుంది. అంతే తప్ప పని మాత్రం జరగదండి. చివరాఖరికి ఏం జరుగుతుంది? విసిగి వేసారిన ఉద్యోగులందరూ కూడా వీళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. గత ప్రభుత్వం అదే చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జస్ట్ శాంపిల్ రుచి చూపించడానికి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళంటే ఏంటో చూపిస్తారు. మా కుటుంబ సభ్యులు, మా ఉద్యోగులు, మా పిల్లలు, మా బిడ్డలు చూపిస్తారు, మా కోడలు చూపిస్తారు, మా పుత్రులు చూపిస్తారని చెబుతున్నారు సచివాలయ ఉద్యోగుల కుటుంబాల తాలూకా
పెద్దలు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా బిడ్డలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారండి. వాళ్ళకి కనీసం చిన్న ఆసరా కూడా రాలేదు. మరి అలాంటప్పుడు భారత రాజ్యాంగం దేనికండి? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 దేనికి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ దేనికి? CCLA రూల్స్ దేనికి? ఆర్టికల్ 28 దేనికి? ఆర్టికల్ 4 దేనికి? అంటే చర్యలు తీసుకోవడానికైనా పైసా ఖర్చు లేని పని ఏం చేయాలన్నా క్షణాల్లో చేసేస్తారు. నిన్నగాక మొన్న కర్నూలు జిల్లాలో ఒక ఉద్యోగిని మున్సిపల్ కమిషనర్ వేధింపులు తట్టుకోలేక ఒక ఉద్యోగిని మున్సిపల్ కమిషనర్ సరెండర్ చేశాడు. ఆ సరెండర్ చేసిన వ్యవహారంలో కనీసం ఎక్కడ ఎలాంటి ఇది లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులు కూడా ఉద్యోగులను చాలా హీనంగా, దారుణంగా, అంటరాని వాళ్ళుగా చూస్తూ వాళ్ళని వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు తప్పితే కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఏమీ ఇవ్వటం లేదు. ఆ ఉద్యోగి ఎవరు, ఎందుకు వెట్టి చాకరీ చేయించుకుంటున్నారో, ఉద్యోగి మీద ఆ మున్సిపల్ కమిషనర్ ఎందుకు పగబట్టి ఆయన్ని విధుల్లోకి రానివ్వకుండా గాలిలో పెట్టి జీతం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు అనే విషయాన్ని నేను మరొక వీడియోలో చాలా కీలకమైన సమాచారం నేను ముందు తీసుకురాబోతున్నాను. ఇక్కడ కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది మార్చి 1 నుంచి. మార్చి 1 నుంచి నెలాఖరు వరకు. అంతా మార్చి నెలాఖరు వరకు అయిపోయిన తర్వాత ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు బాలు గారు? ఏం చేస్తాం? మరొక వీడియో చేస్తాం. ఏమని? మళ్ళీ ఇంకో క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తారు, ఇంకొక 6 నెలలు తీసుకుంటారు, అధ్యయనం చేస్తారు అని చెప్తాం. అంతే కదా మీడియా పని. మీకు గుర్తు చేయడమే మీడియా పని. అందుకోసమే కూటమి ప్రభుత్వంలోని ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీలోని మంత్రులందరికీ కూడా ఈ విషయాన్ని మేము గుర్తు చేయడానికి మాత్రమే ఈ యొక్క వీడియో. అది ఎందుకండి? ప్రభుత్వ పరిపాలనలో బ్రాండ్ అంబాసిడర్గా పేరు సాధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాట కట్టుబడి ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏ విషయాన్నైనా ఛాలెంజ్గా తీసుకొని ఉద్యోగులకి ఎలాంటి కష్టం లేకుండా చూసే ఎడ్యుకేషన్ మంత్రి నారా లోకేష్, అందరికంటే ముందుగా ఉద్యోగులకు మేలు జరగాలి, మా డిపార్ట్మెంట్ ఉద్యోగులు మా డిపార్ట్మెంట్కి ఇచ్చేయాలని చెప్పిన వ్యవసాయ శాఖ మరియు మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వంటి సీనియర్లు మంత్రులకి ఎక్కడా చెడ్డ పేరు రాకూడదు. వాళ్ళు ఇచ్చిన మాట బోటీ కాదు, వాళ్ళు ఇచ్చిన మాట అపహాస్యం కాదు. వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవిస్తారు తప్ప రాజ్యాంగాన్ని అవహేళన చేయరు. ఆర్టికల్ 309 రూల్ నెంబర్ 28 వినియోగించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఆధారంగా సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు వెంటనే ఇస్తారని, వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళు నిలబెట్టుకుంటారని మాత్రమే గుర్తు చేస్తుంది. మరొక అంశంలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్ అని చెప్పే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కీలకమైన అంశాలు మీరు తెలుసుకోండి. ఈ విషయాన్ని షేర్ చేయండి. ఈఎన్ఎస్ లైవ్ ఛానల్కు మీ వంతు సహకారం అందించండి. ఆ సహకారం కూడా ఎలా అందించాలి? వీడియోను వైరల్ చేయడానికి హైప్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోకి మీకు నచ్చితే థ్యాంక్స్ ఆప్షన్ ద్వారా మీరు ఆర్థిక సహాయం కూడా చేయవచ్చు. అది మీకు నచ్చితేనే, మ్యాండేటరీ కాదు. ఇది మీకు పూర్తిగా పనిచేయాలి, మీ అభివృద్ధికి సహకారం అందించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఈఎన్ఎస్ బాలు, ఈరోజు విశాఖపట్నం, సైనింగ్ ఆఫ్.